హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియో అనేది మనం ఏంటంటే చాలా ఇంపార్టెంట్గా డిస్కస్ అనేది చేయాలి. ఎందుకంటే ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకేంటంటే చాలా పెద్ద షాక్ అనేది తగిలింది. ఎందుకు షాక్ అనేది తగిలింది అంటే, సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఈవెన్ దో వాళ్ళు 320, 325 ఓబీసీ కేటగిరీ నుంచి స్కోర్ చేస్తున్నప్పటికీ, ఎంత 320 కానివ్వండి, 325 కానివ్వండి, ఇంత స్కోర్ చేసినప్పటికీ వాళ్ళకేంటంటే ఎటువంటి జాబ్ అనేది రాకపోవడం అనేది చాలా పెద్ద మిస్టరీగా మారింది. ఓకేనా. సో చాలామంది ఏంటంటే ఇదొక స్కామ్గా అంటున్నారు. ఇదొక స్కామా కాదా అనేది మనం కొన్ని ప్రూఫ్స్ అనేది చూసి దాన్ని చూద్దాం. అండ్ దాంతోపాటు ఇప్పటి వరకు ఎస్ఎస్సి సీజీఎల్లో హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఈసారి మనం ఏంటంటే చూస్తున్నాము. ఇది ఎందుకు జరిగింది? ఇది పిల్లల తప్పు వల్ల, లేకపోతే ఏదైతే ఎస్ఎస్సి బోర్డు అనేది ఉందో ఆ బోర్డు యొక్క తప్పు వల్ల జరుగుతుందా అనేది మనం కనుక గమనిస్తే, ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ అంటే సీజీఎల్ 2023 తీసుకున్నా కూడా, ఈవెన్ దో మీరు సీజీఎల్ 2023 తీసుకోండి, అక్కడ కూడా బ్లండర్స్ అనేవి జరిగాయి. మళ్ళీ సిహెచ్ఎస్ఎల్ 2024లో కూడా ఇలా బ్లండర్స్ జరిగాయి. అండ్ దాంతోపాటు ఏదైతే రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి జేఈ ఎగ్జామినేషన్ అనేది ఉందో ఆ జేఈ ఎగ్జామినేషన్లో కూడా మనం బ్లండర్స్ అనేవి చూడడం అయితే జరిగింది. ఇక్కడ నాకు తెలిసి 10 క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ ఏమయ్యాయి అంటే వీళ్ళు ఫ్రీ మార్క్స్ ఇవ్వడం జరిగింది, బోనస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్తున్నారు ఇలాగా? అసలు ఇంత పెద్ద బోర్డ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒక ఆల్ ఇండియా వైడ్ అంటే మన యూపీఎస్సి తర్వాత ఏదైతే పెద్ద రిక్రూట్మెంట్, బిగ్ స్కేల్ రిక్రూట్మెంట్ జరుగుతుందో అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారానే జరుగుతుంది. ఇంత పెద్ద బోర్డు నార్మల్లీ ఒక 100 క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా క్రియేట్ చేయలేకపోతున్నారా? ఇందులో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క తప్పు అనేది ఉందా, లేదా ఎగ్జామ్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క తప్పు ఉందా అనేది మనం కనుక గమనిస్తే ఇందులో ఇద్దరి యొక్క తప్పు అనేది మనకు కనిపిస్తుంది. సో ఏ విధంగా తప్పు అనేది కనిపిస్తుంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజీఎల్ 2024 యొక్క రిజల్ట్ అనేది మనం కనుక చూస్తే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే పేజ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అది చూసి ఆనందపడ్డారు. సో 300, 322 ఇవి కట్ ఆఫ్స్ ఏమో అని చెప్పేసి ఆనందపడ్డారు. కానీ ఇది కట్ ఆఫ్స్ కాదు. ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తున్నాయో వచ్చేసరికి క్వాలిఫైడ్ స్టూడెంట్స్, అంటే వీళ్ళ యొక్క పేపర్స్ అనేవి చెక్ చేయడానికి క్వాలిఫై అయ్యారు. అవునా? ఇది కానీ ఫర్దర్గా మనం కనుక ఈ నోటీస్ అనేది ఓపెన్ చేస్తే దీని యొక్క కట్ ఆఫ్స్ అనేది కనుక మనం చూస్తే, ఇందులో C01 అంటే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, C02 అంటే జేఎస్ఓ. సో దీని యొక్క కట్ ఆఫ్ 438, 440 అలా వెళ్ళడం అయితే జరిగింది. సో జేఎస్ఓ కట్ ఆఫ్ నో ప్రాబ్లం. నెక్స్ట్ దాంతోపాటు మన ఏవైతే అదర్ కేటగిరీ కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయో అవి ఎలా వెళ్ళాయి ఏంటి అనేది చూద్దాం. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే B16 అనేది ఏంటంటే ఎక్కువ మందికి స్టూడెంట్స్కి తెలుసు ఈ పోస్ట్ ఏంటది, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఓకేనా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో. సో దీని యొక్క కట్ ఆఫ్ కనుక మనం చూస్తే యూఆర్ యొక్క కట్ ఆఫ్ వచ్చేసరికి 348.38. ఇక్కడ చూడండి 348.38 అంటే 348 అనుకుందాం. సో అవుట్ ఆఫ్ 390 మీరు ఏంటి 348 స్కోర్ చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 90% స్కోర్ చేయాలంట. అర్థమవుతుందా? 90%. ఈవెన్ దో ఈ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కూడా మీరు 90% స్కోర్ చేయాలి. ఇలా ఎవరైనా స్కోర్ చేయగలరా? అంటే ఇంత కట్ ఆఫ్ అనేది ఎందుకు వెళ్తుంది? దీని వెనుక రీజన్ ఏంటి అంటే, మీరు యూపీఎస్సి చూసినా కూడా యూపీఎస్సి అనేది మీరు క్లియర్ చేయాలంటే మీకు 50% ఆఫ్ ద టోటల్ మార్క్స్ లేదా 60% ఆఫ్ ద టోటల్ మార్క్స్ కనుక వస్తే సరిపోతుంది. ఇలా 90లు 95% ఉండవు. అంటే ఇక్కడ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ అనేది ఉందో అది దాని యొక్క పేపర్ అనేది చాలా బ్యాలెన్స్డ్ లెవెల్లో ఒక డిఫికల్టీ అనేది మెయింటైన్ చేస్తూ వెళ్తుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎస్ఎస్సి యొక్క తప్పు అనేది ఏంటి? ఇలా ఎందుకు జరుగుతుంది? సో 348 కాదు, మీకు ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ కావాలి అన్నా, ఎస్ఎస్సి సీజీఎల్లో ఎంట్రీ లెవెల్ జాబ్ కావాలి అన్నా మీకు మినిమం 340 రావాలి.
సో బేసికల్ ఇక్కడ చూడండి టోటల్గా 18,174 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి. అందులో యూఆర్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 7,567 ఉన్నారు అని చెప్తున్నారు. కానీ ఇందులో బేసికలీ 7,567 ఏదైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో అందులో మళ్ళీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటారు. అంటే అప్రాక్సిమేట్లీ 18,174 వేకెన్సీస్లో, ఓకేనా, 18,174 వేకెన్సీస్లో యాక్చువల్లీ యూఆర్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 14% మాత్రమే. ఓన్లీ 14% మాత్రమే. ఈ పర్సంటేజ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇంకా చూద్దాం. సో ఇక్కడ రిజర్వేషన్ గురించి నేను తప్పుగా అనడం లేదు, ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ అనేది అలాగుంది, నో ప్రాబ్లం. సో ఇలా ఈ యూఆర్ అనేది 14% ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 25 ఉండొచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఈ కట్ ఆఫ్స్ అనేవి ఇంత ఎక్కువ ఎందుకు వెళ్తున్నాయి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. అండ్ దాంతోపాటు ఇక్కడ ఎస్ఎస్సి చాలా చాలా పెద్ద తప్పు అనేది ఏం చేస్తుందంటే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ ఎటువంటి రిజర్వ్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్ అనేది ఇవ్వకపోవడం, ఓకేనా, అది కూడా ఒక బిగ్ మిస్టేక్. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే వేకెన్సీస్ అంటే జాబ్స్ అనేవి జాయిన్ అవ్వకుండా ఉంటారు కదా, ఆ వేకెన్సీస్ అనేవి అలాగే నిలబడిపోతాయి. అండ్ దాంతోపాటు మనం రీసెంట్లీ చూస్తున్నాం చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఏంటంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క టైర్ 1, టైర్ 2 ఏదైతే అడ్మిట్ కార్డ్స్ ఉంటాయో, వాళ్ళ యొక్క థంబ్ ఇంప్రెషన్స్ ఉంటాయో, వాళ్ళ యొక్క ఫొటోస్ ఉంటాయో అవి చెక్ చేస్తున్నారు డౌట్ వచ్చిన వాళ్ళకి. సో ఎప్పుడైతే వాళ్ళు చెక్ చేస్తున్నారో అక్కడ చూస్తే, ఓకేనా, జాబ్ చేస్తున్నది ఒకడు, ఎగ్జామ్ అనేది రాసింది ఇంకొకడు. అంటే ఇక్కడ స్కామ్ అనేది అలా కూడా జరుగుతుంది. సో ఈ స్కామ్ అనేది ఒప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇది కూడా జరుగుతూ ఉంటాయి, నార్మల్లీ నార్త్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంటాయి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకసారి 2023 కట్ ఆఫ్ చూద్దాం, 2024 కట్ ఆఫ్ చూద్దాం. సో 2023లో మీరు 331 కనుక స్కోర్ చేస్తే, 331 కనుక స్కోర్ చేస్తే టాప్ మోస్ట్ పోస్ట్ అనేది మీకు సీజీఎల్లో వస్తుంది. కానీ మీకు ఎస్ఎస్సి సీజీఎల్ 2024లో ఒక జాబ్ కావాలి అంటే మీరు మినిమం 335 స్కోర్ చేయాలి యూఆర్ క్యాండిడేట్స్. సో ఇది ఎంట్రీ లోవెస్ట్ గ్రేడ్ పే అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు ఈ 2024లో ఏం జరిగింది ఏంటి అనేది అర్థమవుతుంది. సో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ కనుక చూస్తే ఏఎస్ఓ 362, ఏఎస్ఓ సిఎస్ఎస్ 350, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ 348.3, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ 357, ఏఎస్ఓ ఈసీఐ, సో ఇవన్నీ చూడండి, నార్కోటిక్స్, ట్యాక్స్ అసిస్టెంట్ చూడండి, ట్యాక్స్ అసిస్టెంట్ 341, 339, సో అప్రాక్సిమేట్లీ 340 అనుకోండి. సో 340 అన్నా కూడా మీరు 87% ఆఫ్ ద మార్క్స్, టోటల్ మార్క్స్ స్కోర్ చేయాలి. సో ఇది చిన్న విషయం కాదు కదా. ఇంకా చూద్దాం. సో ఇది స్కామ్ అనేది మనం ఎందుకంటున్నామంటే కొన్ని విషయాలు అనేవి జరిగాయి. ఏం చెప్పాను నేను మీకు ఏంటంటే, ఒక పర్సన్కి 320 స్కోర్ అనేది వచ్చింది ఓబీసీలో, అయినా కూడా ఆయనకి ఏంటంటే జాబ్ అనేది రాలేదు. ఇంకొక అబ్బాయి అదే షిఫ్ట్ అతనికి 321 అనుకుందాం. సో ఈయనకి జాబ్ రాలేదు, ఈయనకి సేమ్ 321, 322 అనుకుందాం, ఈయన ఓబీసీ. కానీ ఈయనకేంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఇద్దరు కూడా సేమ్ షిఫ్టే, సేమ్ పేపరే. ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఎస్ఎస్సి యొక్క నిర్లక్ష్యం వల్ల, ఎస్ఎస్సి ఏవైతే ఆన్సర్ కీ అనేది ఉంటుందో, ఆన్సర్ కీ అనేది మాటికి చేంజ్ చేయడం వల్ల, అంటే టెంటేటివ్ ఆన్సర్ కీ ఒకటి ఇస్తుంది, ఫైనల్ ఆన్సర్ కీలో ఏం చేస్తుంది, ఫైనల్ ఆన్సర్ కీలో క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చేంజ్ చేసేయడం జరుగుతోంది. దాంతోపాటు అవసరం లేని క్వశ్చన్కి బోనస్ అనేది ఇవ్వడం జరుగుతోంది, ఓకేనా. అండ్ దాంతోపాటు నార్మలైజేషన్ ఎలా జరుగుతుందో ఏమో. సో నాకు తెలిసినంత వరకు చాలామంది స్టూడెంట్స్కి అంటే ఇలాగా జాబ్స్ అనేవి ఎవరికైతే వచ్చాయో వాళ్ళకందరికీ ఏంటంటే 40 మార్కులు ఇంక్రీజ్ అయ్యాయి, 40 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో 40 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ అయితే మీరు 10 క్వశ్చన్స్ అనేవి మీకు ఊరికే వచ్చినట్టు. సో ఈ 10 క్వశ్చన్స్ అనేవి అందరికీ ఊరికే వస్తే నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇక్కడ మనకు అలా కనిపించడం లేదు. ఒక పర్సన్కి 320 వచ్చాయి, ఇంకో పర్సన్కి 321 వచ్చాయి, ఇద్దరు కూడా సేమ్ షిఫ్ట్, కానీ ఇద్దరికి ఇంక్రీజ్ అయ్యా అంటే కాదు. ఎందుకు అలా జరుగుతుంది? ఇలా బోనస్ మార్క్స్ అంటే మన ఎగ్జామినేషన్లో మనకు టైర్ 2లో 130 క్వశ్చన్స్ వస్తాయి, 130 క్వశ్చన్స్ వస్తాయి. అంత పెద్ద బోర్డ్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్
ఎంత పెద్ద బోర్డు 130 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా చేయలేకపోతున్నారు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం కనుక చూస్తే ఓబీసీ ఈయనకేంటంటే 2000 రా మార్క్స్ చూడండి. ఆయనకు వచ్చిన మార్క్స్ 260 ఎంత 260 260 మార్క్స్ వచ్చాయి. ఆయనకి ఏమొచ్చింది, ఆయనకి ఏంటంటే ఏఎస్ఓ ఇన్ ఐబీ ఏఎస్ఓ చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరోలో. సో ఎక్కడుంది, లెటస్ సే 350 అనుకుందాం, 350నే అనుకుందాం, 350 అనుకుందాం. ఎంత 90 మార్క్స్ ఇంక్రీజా, 90 మార్క్స్ కాదు 50 మార్క్సే ఇంక్రీజ్ అనుకుందాం, 50 మార్క్సే అనుకుందాం. అంటే 50 మార్కులు ఊరికే ఎందుకు ఇస్తున్నారు? అండ్ దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ 4129 ఆల్ ఇండియా ర్యాంక్. సో ఎంత వచ్చింది, 272 కూడా జాబ్ వస్తుంది, 260 కూడా జాబ్ వస్తుంది, 280, 300, 311కి 900 ర్యాంక్. సో ఇక్కడ మీరు చూస్తే ఇదంతా ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది ఏమైందంటే పూర్తిగా లక్ బేసిస్ అయిపోయింది. ఓకేనా? ఇంతకు ముందు వరకు అంటే 2022 కంటే ముందు, బిఫోర్ 2022 అంటే 2021 వరకు ఎస్ఎస్సి అనేది బేసికలీ హార్డ్ వర్క్ పైనే బేస్ అయి ఉంది. మీరు ఎంత కష్టపడితే మీకు అంత జాబ్ వస్తుంది. ఎందుకు, అప్పుడు ఏంటంటే మ్యాథ్స్ 100 క్వశ్చన్స్ వచ్చేవి, ఇంగ్లీష్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్, అంటే మ్యాథ్స్ 200 మార్క్స్కి, ఇంగ్లీష్ 200 మార్క్స్కి. సో ఇందులో ఏమంటే ఎవరైతే బాగా కష్టపడతారో, ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తుంటారో వాళ్ళకే మంచి స్కోర్ అనేది వచ్చేది. కానీ ఎప్పుడైతే 2022లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయిందో అప్పటి నుంచి ఎస్ఎస్సి యొక్క పతనం అనేది స్టార్ట్ అయ్యింది. అవునా? మీరు కూడా గమనించుంటారు 2022 కావచ్చు. సో 2022 బాగానే జరిగింది, పర్లేదు. కానీ 2023, 2024 ఇవి రెండూ కూడా బ్లండర్స్. సో 2023లో అంతగా ఏం జరగలేదు, కానీ 2024లో ఇప్పుడు చాలా హై లెవెల్లో స్కామ్ అనేది జరిగింది. సో హై లెవెల్లో ఈ ఏదైతే మిస్కన్సెప్షన్స్ అనేవి ఉన్నాయో, అంటే ఈ మిస్కాలిక్యులేషన్స్ కావచ్చు లేదా ఈ తప్పులు కావచ్చు, ఇవి హై లెవెల్లో జరిగాయి. సో ఇలా జరగకూడదు. దానికోసం ఎవరైతే మన ఆర్బీఈ ఛానల్ ఉందో, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సో ఆయనే కాదు అందరూ కూడా కలిసి ఏంటంటే ఒక హ్యాష్ ట్యాగ్ని అయితే రన్ చేయబోతున్నారు. రేపు మండే రోజు, రేపు కాదు మండే రోజు. సో మండే రోజు ఒక హ్యాష్ ట్యాగ్ అనేది వీళ్ళు రన్ అనేది చేయబోతున్నారు. ఏంటా హ్యాష్ ట్యాగ్, ఎస్ఎస్సి రిలీజ్ ఆన్సర్కి. అంటే ఈ మొత్తం ఏం జరిగింది, ఎవరికి ఎందుకు ఇన్ని మార్క్స్ పెరిగాయి, ఎందుకు ఈ విధంగా జరిగాయి అనేది మనం తెలుసుకోవాలి అంటే ఫైనల్ ఆన్సర్ కీ అనేది రావాలి. ఫైనల్ ఆన్సర్ కీ అనేది రావాలి. సో ఈ ఫైనల్ ఆన్సర్ కీ రావాలి అంటే ఏం జరుగుతుంది, సో బేసికలీ ఎస్ఎస్సి 10 లేదా 15 రోజుల్లో రిజల్ట్ వదిలిన తర్వాత మనకేంటంటే ఆన్సర్ కీ వస్తుంది. కానీ ఇది ఏం చేయాలి, యాక్చువల్గా ఏంటంటే ఫైనల్ ఆన్సర్ కీ ఇచ్చిన తర్వాత రిజల్ట్ అనేది ఇవ్వాలి. అప్పుడు మనకేంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ 2023లో కనుక మీరు చూస్తే ఫైనల్ ఆన్సర్ కీ అనేది వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే 7 క్వశ్చన్స్లో ఏంటంటే ఏం జరిగింది, క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చేంజ్ చేయడము లేదా క్వశ్చన్స్కి బోనస్ మార్క్ ఇవ్వడము అలా జరిగింది. సో ఇది కూడా తప్పు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు 2024లో ఒక 10 నుంచి 12 క్వశ్చన్స్లో ఇది ఖచ్చితంగా జరిగింది. క్వశ్చన్స్ని చేంజ్ చేయడము లేదా క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చేంజ్ చేయడము, లేకపోతే బోనస్ మార్క్స్ ఇవ్వడము, లేకపోతే ఇంకా ఏం జరిగి ఉండొచ్చు, నార్మలైజేషన్ అనేది ఎలా పడితే అలా చేయడం, ఏదో జరిగింది మొత్తానికి. ఆ మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే ఫైనల్ ఆన్సర్ కీ అనేది రావాలి. సో ఫైనల్ ఆన్సర్ కీ కోసం ఏంటంటే మండే రోజు ఒక హ్యాష్ ట్యాగ్ అనేది చేయబోతున్నారు, ట్విట్టర్ క్యాంపెయిన్. సో ఈ ట్విట్టర్ క్యాంపెయిన్లో మనం కూడా పార్టిసిపేట్ అనేది చేద్దాం. సో హ్యాష్ ట్యాగ్ అనేది ఇది. సో ఈ హ్యాష్ ట్యాగ్ అనేది నేను మీకు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో బేసికలీ ఏదైతే ఇప్పుడు జరిగిందో ఎస్ఎస్సి CGL 2024 ఫైనల్ రిజల్ట్, ఇది తప్పు, ఇది ఖచ్చితంగా తప్పు. ఇలా ఎప్పుడూ జరగకూడదు, ఎవరికి జరగకూడదు. ఇప్పుడు చూడండి, బేసికలీ ఒక స్టూడెంట్కి ఓకేనా లాస్ట్ టైం కట్ ఆఫ్ వచ్చేసరికి 307 వెళ్ళిందండి, 307. సో ఇప్పుడు ఒక స్టూడెంట్, ఇప్పుడు మీరే ఉన్నారు, 325 స్కోర్ చేశారు అనుకోండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 2023లో 307 వెళ్ళింది, ఇప్పుడు 325. సో 325 అంటే నాకు ఒక లెవెల్ 6 లేదా లెవెల్ 7 జాబ్ వస్తుంది అని చెప్పేసి ఆన్సర్కి వచ్చినప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉంటాను. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు అసలు ఎటువంటి జాబ్ అనేది రాకపోతే నేను ఎలా ఫీల్ అవుతాను? ఇక్కడ నేను కష్టపడలేదా? 325 మార్క్స్ తెచ్చుకున్నా అంటే నేను కష్టపడలేదా? ఖచ్చితంగా కష్టపడి ఉంటాను. కానీ ఇక్కడ నాకు జాబ్ రాలేదంటే దానికి అర్థం ఏంటి? ఏదో జరిగింది.
బేసికలీ సింపుల్గా నేను చెప్పాలంటే ఇప్పుడు ఎస్ఎస్సి అనేది ఏమైందంటే 100 రూపాయలు పెట్టి మీరేంటంటే ఒక లాటరీ టికెట్ కొన్నట్టే. ఏంటి? లాటరీ టికెట్ కొని ఎగ్జామినేషన్ యొక్క ఫైనల్ రిజల్ట్ రోజు చెక్ చేసుకోవడం, నాకు జాబ్ వచ్చిందా లేదా. సో అందరూ కూడా అదే కష్టపడుతున్నారు, అవే ఆన్సర్స్ రాస్తున్నారు. కానీ కొంతమందికి ఏంటంటే ఆన్సర్స్ కొన్ని ఏమవుతున్నాయి, చేంజ్ అయ్యి వాళ్ళు వెంటనే పైకి వెళ్ళిపోతున్నారు. చాలా ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఎందుకు? ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఇక్కడ 3 మార్క్స్. ఒక క్వశ్చన్ అనేది తప్పు చేస్తే, రైట్ చేస్తే మీకు 4 మార్కుల డిఫరెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ హాఫ్ మార్క్ కూడా మనకేంటంటే ర్యాంకుల్ని తారుమారు చేసే సిచ్యువేషన్, అటువంటి కాంపిటీషన్ ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక్క క్వశ్చన్ అనేది కూడా తప్పుగా ఇవ్వకూడదు ఎస్ఎస్సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా బేసికలీ ఎస్ఎస్సిలో జరుగుతున్న స్కామ్. ఎస్ఎస్సి యొక్క నిర్లక్ష్యం చేస్తుందో ఏంటో అర్థం కావడం లేదు. ఇది మనం ఇలాగే గనక సైలెంట్గా ఉంటే నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అది సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, జేఈ కానివ్వండి, స్టెనో కానివ్వండి, అన్నిట్లో కూడా మనకేంటంటే ఇటువంటి తప్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి. సో ఇది ఇక్కడి వరకే ఆపేయాలి. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక మాస్ లెవెల్ ప్రొటెస్ట్గా చేయాలి. అలా చేస్తేనే మనకేంటంటే ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఒక చిన్న వీడియో. నేనేంటంటే ఎస్ఎస్సి యొక్క మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని చూపించడం కోసం. సో ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దాంతోపాటు మండే రోజు ఏదైతే ట్విట్టర్లో క్యాంపెయిన్ అనేది జరుగుతుందో అందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. థ్యాంక్ యూ.